నేను పెళ్లి చేసుకోను, పిల్లల్ని గనను, నాకు బాధ్యతలు వద్దు అని చాలా మంది అంటారు. అందులో నేను ఒకదాన్ని. రీజన్ ఏమై ఉంటుందంటారు? అందరి సంగతి నాకు తెలియదు, కానీ కొంతమంది చెప్పే కారణాలు మాత్రం చాలా జెన్యూన్ గా ఉంటాయి. కంగారు పడకండి, నిజాలు మాట్లాడుకుంటాం. మేము స్వార్థపరులం కాదు, భయపడుతున్నాం. పెళ్ళంటే సంతోషం మాత్రమే కాదని చూసిన వాళ్ళం. గొడవలు చూసాం, ఇంట్లో ప్రశాంతత పోవడం చూసాం, అమ్మా నాన్నలు కలిసి ఉన్నా సరే సంతోషంగా లేకుండా ఉంటే ఇల్లు ఎలా ఉంటుందో చూసాం, విడిపోవడం కూడా చూసాం. అందుకే అంటున్నా, నేనే బాలేను, బాగా బతకలేదు, ఇంకో ప్రాణాన్ని తీసుకొచ్చి ఎందుకు ఇబ్బంది పెట్టాలి? ఇంకా బయట ఖర్చుల సంగతి అయితే చెప్పక్కర్లే, ఇది పాతకాలం కూడా కాదు. ఒకరి జీతంతో ఇల్లు గడిచే రోజులు అసలు కావు. ఇంటికి అద్దె కట్టాలి, వైద్యం ఖర్చులు, పిల్లల చదువులు, రోజు ఖర్చులు, భవిష్యత్తు భయం. పిల్లల్ని కనడం ఒకటే కాదు కదా, వాళ్ళని బాగా పెంచాలి కూడా. అది అందరికి అంత ఈజీ కాదు. ఇంకోటి, ఎవ్వరు మనశ్శాంతిగా ఉండట్లేదు. బయటికి నవ్వుతున్నారు గానీ లోపల ఒత్తిడితో సస్తున్నారు. పని భారం, డబ్బుల ఒత్తిడి, భవిష్యత్తు భయం, ప్రశాంతత లేకపోవడం. ఇలాంటప్పుడు పిల్లల బాధ్యత తీసుకోవడం అంత ఈజీయా? అసలు మ్యాటర్ కి వస్తే రిలేషన్స్ మీద నమ్మకమే తగ్గిపోయింది అందరికి. ఇప్పటి ప్రేమలు ఎప్పుడు మొదలవుతున్నాయో ఎప్పుడు ముగిసిపోతున్నాయో అర్థం కావట్లేదు. పెళ్లిళ్ళు అవుతున్నా విడిపోతున్నారు, పిల్లలున్నా విడిపోతున్నారు. అలాంటప్పుడు పిల్లలే అడుగుతారు రేపటి రోజు, మీరే సరిగా లేనప్పుడు మమ్మల్ని ఎందుకు అన్నారని. అందుకే ఈ జనరేషన్ వాళ్ళు ముందే ఆలోచిస్తున్నారు. నేను అన్నిటికీ సిద్ధంగా ఉన్నానా? నాకు టైం ఉందా? నేను మంచి తల్లి గాని తండ్రి గాని అవ్వగలనా? పిల్లలకు ప్రేమ, సమయం, భద్రత, బాధ్యత ఇవ్వగలనా అని ముందే ఆలోచిస్తున్నారు. కొంతమంది పిల్లల్ని వద్దనుకునేది కోపంతోనో ద్వేషంతోనో, పిల్లలంటే నచ్చకనో కాదు. ఎవరి జీవితాన్ని వాళ్ళు మంచిగా బతకాలనుకుంటున్నారు, ప్రపంచాన్ని చూడాలనుకుంటున్నారు, వాళ్ళ కళలు వాళ్ళు తీర్చుకోవాలనుకుంటున్నారు. ఇంకొంతమందికి పిల్లలు కావాలనే ఉంటది, కానీ వెంటనే కాదు. ముందు వాళ్ళని వాళ్ళు సెట్ చేసుకోవాలనుకుంటారు, వాళ్ళ మనసు వాళ్ళు ప్రశాంతంగా ఉంచుకోవాలనుకుంటారు, తర్వాత పిల్లల కోసం రెడీ అవుతారు. సో పిల్లల్ని కనడం గొప్ప కాదు, వాళ్ళకి మంచి లైఫ్ ఇవ్వగలిగితే గొప్ప. మరి ఇది బాధ్యత లేకపోవడం కాదు, ఇదే అసలైన బాధ్యత. బయట నుంచి చూసే వాళ్ళు చాలా తీర్పులు ఇస్తారు, కానీ లోపల భరించే వాళ్ళకి నిజం తెలుస్తుంది. ఏమంటారు? చలో.